బ్యాక్ టు న్యూస్. ఉస్మానియాలో విద్యార్థులు రోడ్డెక్కారు. సెమిస్టర్ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారని వెంటనే థియరీ పరీక్షలు జరపడంపై స్టూడెంట్స్ మండిపడుతున్నారు. ప్రాక్టికల్స్ అయిపోయిన తర్వాత కనీసం వారం గడువు ఉండాలంటున్నారు. ఇంత జరుగుతూ ఉన్న రిజిస్ట్రార్ తమను కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. విద్యార్థులు 14వ తారీఖు జరగబోయే సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని రిజిస్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చొని కనీసం రిజిస్టరు నిన్నటి నుంచి ఇంతవరకు స్పందించగా విద్యార్థులు 48 గంటల నుంచి ఎంత చేసినా కానీ మేము పోస్ట్పోన్ చేసేది లేదని అంటుండు. ఎందుకు ఈ పోస్ట్పోన్ అంటే నిన్నటి వరకు జరిగిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఈ రోజు కూడా జరిగినాయంట. కానీ రేపు ఒక్కనాడు చదువుకునే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరు లాయరేలు. ఎందుకంటే కనీసం 10 రోజుల టైం ఉండాలి ఎగ్జామ్స్కు ప్రాక్టికల్ జరిగినాక. అటువంటి టైం మేము ఇయ్యము, రాయండి లేకపోతే మేము అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు ఫోన్లలో సీఐలతో పోలీసులతో చెప్పిస్తుండు.